సమకాలీన సామాజిక ఉద్యమాలు 10th క్లాస్ సోషల్ స్టడీస్ బిట్స్. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆమ్స్టర్డామ్, లండన్, ప్యారిస్, టోక్యో. కరెక్ట్ ఆన్సర్ ఆమ్స్టర్డామ్. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ కేరళ. ఏ ప్రాంతానికి సమీపంలో అణుపరీక్షలు నిర్వహించినందుకు అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైంది? క్యూబా, అలస్కా, పనామా, కెనడా. కరెక్ట్ ఆన్సర్ కెనడా. కరెక్ట్ ఆన్సర్ అలస్కా. నాకు ఒక కల ఉంది అని చారిత్రాత్మక ఉపన్యాసం చేసినవారు? మాల్కమ్ ఎక్స్, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్, అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్, ఆండ్రీ సకరోవ్. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. ఏ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది? యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్, అమెరికా మరియు ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ మరియు బ్రిటన్, బ్రిటన్ మరియు ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్. భోపాల్ గ్యాస్ విపత్తు ఏ సంవత్సరంలో జరిగింది? 1982, 1980, 1984, 1948. కరెక్ట్ ఆన్సర్ 1984. సాల్ట్ అనగా సాధారణ ఉప్పు, దక్షిణ అమెరికా కార్మిక ఒప్పందం, వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు, దక్షిణ ఆసియా పరిమితి చర్చలు. కరెక్ట్ ఆన్సర్ వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు. ఆప్షన్ సి కరెక్ట్. ఎన్బిఏ ఉద్యమం ఈ డ్యామ్ నిర్మాణాన్ని ఆపడంలో విఫలమైంది? నాగార్జున సాగర్ ఆనకట్ట, హిరాకుడ్, బాక్రానంగల్, సర్దార్ సరోవర్ డ్యామ్. కరెక్ట్ ఆన్సర్ సర్దార్ సరోవర్ డ్యామ్. లయన్ టైల్డ్ మకాక్ అనగా గొరిల్లా, సింహం, ఒక రకమైన కోతి, కుక్క. కరెక్ట్ ఆన్సర్ ఒక రకమైన కోతి. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో నేషనల్ పార్కుగా మార్చారు? 1952, 1972, 1951, 1985. కరెక్ట్ ఆన్సర్ 1985. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? 1952, 1973, 1958, 1970. కరెక్ట్ ఆన్సర్ 1958. ఈరోం షర్మిల నిరాహార దీక్ష ఎంతకాలం చేసింది? 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల పైన, 9 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 10 సంవత్సరాల పైన. ఏ భాషలో మైరా పైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం? మరాఠీ, ఒరియా, బెంగాలీ, మైటై. కరెక్ట్ ఆన్సర్ మైటై. దూబగుంటలో మహిళలు దేనికి వ్యతిరేకంగా పోరాడారు? మద్యం అమ్మకం, నదీలోయ ప్రాజెక్ట్, అడవుల నరికివేత, సైనిక చర్య. కరెక్ట్ ఆన్సర్ మద్యం అమ్మకం. పర్యావరణ ఉద్యమానికి ఒక ఉదాహరణ? చిప్కో ఉద్యమం, అణు వ్యతిరేక ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, పైన పేర్కొన్నవన్నీ.
కరెక్ట్ ఆన్సర్ చిప్కో ఉద్యమం. మైరా పైబీ అంటే ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, కాగడాలు పట్టుకున్న వాళ్ళు, సంస్కర్తలు. కరెక్ట్ ఆన్సర్ కాగడాలు పట్టుకున్న వాళ్ళు. మైరా పైబీ ఉద్యమం క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రం ఏది? మేఘాలయ, అస్సాం, మణిపూర్, ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ మణిపూర్. చెర్నోబిల్ అణు కర్మాగారం ఎక్కడ ఉంది? పోలాండ్, హంగేరీ, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఎస్ఆర్. ఈ క్రింది వాటిలో సామాజిక ఉద్యమంలో ప్రధానమైనది ఏది? పర్యావరణం మరియు మానవ హక్కులు, ధరల పెరుగుదల, ఓటుకు నోటు, సైన్యంలో చేరడం. కరెక్ట్ ఆన్సర్ పర్యావరణం మరియు మానవ హక్కులు. మైరా పైబీ ఉద్యమంలో ఎవరి పాత్ర ప్రశంసలు అందుకుంది? సైనికులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు. కరెక్ట్ ఆన్సర్ మహిళలు. గ్రీన్ పీస్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1961, 1966, 1981, 1971. కరెక్ట్ ఆన్సర్ 1971. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఉద్యమం ఏది? సైలెంట్ వ్యాలీ ఉద్యమం, చిప్కో ఉద్యమం, సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్. కరెక్ట్ ఆన్సర్ సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. నల్లజాతీయులు ఏ ప్రాంతంలో బస్సులను బహిష్కరించారు? కాలిఫోర్నియా, టెక్సాస్, మాంట్ గోమరీ, న్యూజెర్సీ. కరెక్ట్ ఆన్సర్ మాంట్ గోమరీ. హంగేరీ, పోలాండ్ మరియు చెకోస్లోవేకియా వంటి దేశాలు ఏ దేశ నియంత్రణ నుండి స్వేచ్ఛను పొందాలని కోరుకున్నారు? యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, జర్మనీ, ఇటలీ. కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఎస్ఆర్. పెరిస్ట్రోవికా అనే సంస్కరణల ప్రక్రియను ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు ఎవరు? ఎల్సిన్, స్టాలిన్, గోర్బచేవ్, పుతిన్. కరెక్ట్ ఆన్సర్ గోర్బచేవ్. భూపాల్ గ్యాస్ విషాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ల కంపెనీ ఏ దేశానికి చెందినది? కెనడా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ అమెరికా. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను ప్రభావితం చేసిన భారతీయుడు ఎవరు? వివేకానంద, ఠాగూర్, నెహ్రూ, గాంధీ. కరెక్ట్ ఆన్సర్ గాంధీ.